పిట్టు రాముడు గొప్పవాడా రామనామం గొప్పదా? ఇదే కథ కూడా రామాయణంలో వచ్చింది. కొంతమంది ఋషులు నారదముని దగ్గరికి వచ్చి, నారదముని రాముడు గొప్పవాడా రామనామం గొప్పదా అంటే అది తెలుసుకోవడానికి నారదముని హనుమంతుడి దగ్గరికి వెళ్ళి, హనుమంత రేపు సభలో నువ్వు అందరినీ మాట్లాడించి విశ్వామిత్ర మహర్షిని మాట్లాడేయకు అని చెప్తాడు. సరే నారదముని అని హనుమంతుడు తలకాపుతాడు. రేపు ఉదయం మరుసటి రోజు ఉదయం సభ స్టార్ట్ అవుతుంది. హనుమంతుడు సభకు వెళ్ళి అందరిని మాట్లాడించి విశ్వామిత్ర మహర్షిని మాట్లాడలేదు. అప్పుడు విశ్వామిత్ర మహర్షికి ముందే కోపం ఎక్కువ, చాలా కోపం వచ్చి హట్టే వెంటనే రాముని దగ్గరికి వెళ్ళి, రామ నువ్వు వెంటనే హనుమంతుని అత మార్చు అని చెప్తాడు. ఇది ఇలా ఉండక నారదముని హనుమంతుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు వెంటనే సరయూ నదికి వెళ్ళి రామనామ జపం చేసుకొని కూర్చో హనుమంత అని చెప్తాడు. సరే నారదముని అని చెప్తాడు. పోతాడు. అప్పుడు రాముడు ఎన్ని బాణాలు ఉపయోగించిన, అస్త్రాలు ఉపయోగించిన అన్నీ విఫలమైతే ఆఖరికి బ్రహ్మాస్త్రం ఉపయోగాలను. ఇది ఇలా ఉండగా నారదముని విశ్వామిత్ర మహర్షి దగ్గరికి వెళ్ళి, ఇదంతా నా ప్లాన్ మార్చి నేనే రాముడు గొప్పవాడా రామనామం గొప్పదా అని తెలుసుకోవడానికి చేసిన అని చెప్తాడు. అప్పుడు వెంటనే విశ్వామిత్ర మహర్షి రాముని దగ్గరికి వచ్చి, రామ నువ్వు వెంటనే బ్రహ్మాస్త్రం వెనక్కి తీసుకో అని చెప్తాడు. వెనక్కి తీసుకొని వచ్చి రామనామ జపంలో కూర్చున్న హనుమంతుని రామం బాణం కూడా ఏమీ చేయలేదని నారదముని ప్రూవ్ చేస్తాడు. రాముడి కన్నా రామనామం గొప్పది అని నారదముని ప్రూవ్ చేశాడు. జై శ్రీరామ్. బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.